అతిథులకి మరి చైర్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు వచ్చి కూర్చో. ఇంకో విధంగా ఏంటి అంటే ఇప్పుడు మీరు ఫార్మస్యూటికల్ ట్రయల్స్ ఇవాళ ఒక కొత్త మందు తయారు చేయాలి. ఆ మందులో వేరే వేరే కాంబినేషన్స్ ట్రై చేసి కంప్యూటర్లో సిమ్యులేట్ చేసి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత యానిమల్ టెస్టింగ్ చేసి దాని తర్వాత మనిషి మీద హ్యూమన్ ట్రయల్స్ చేసి అది సక్సెస్ అయిన తర్వాత ఆ డ్రగ్ మార్కెట్లో దేవాలయ ధర్మాదాయ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. పెద్దల అనుమతితో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని లక్ష్మీ వెంకటరాయలు రైల్వే గిరిపోలినకు ధర్మకర్తగా నియమించబడినందున ధర్మకర్తగా నా విద్యుక్త ధర్మము యోగ్యంగాను నమ్మకంగాను శక్తివంచన లేకుండా విజయంగాను దయాభిమాన రాగద్వేష సైతంగాను పై సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపాలని నేను మరియు 1987 ఆంధ్రప్రదేశ్ దుర్ది కాలంలో నిర్మించబడింది. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం కమిటీ వారికి, పాత కమిటీ వారికి, ప్రతి ఒక్క భక్తులకు, డోనర్స్ కు మా యొక్క రైల్వే డిపోని తరఫునండి మా సంఘం దీన్ని శ్రీ మనం అందరూ కలిసి ఏదో ఆమోదిస్తాం సార్. మేమందరం ఈ యొక్క లక్ష్మీ గణపతి ఆలయం 1962లో నిర్మించబడింది. మేము వాళ్ళు పుట్టలేదు కానీ మా ఊరు తెలిసిన దగ్గర ఇక్కడనే మేము స్వామివారి దర్శించుకుని వెళ్ళాం. ఈ స్వామివారి దర్శించారు. ఎందుకంటే వినాయక స్వామి నా ఇష్టదేవుడు. చిన్నప్పటి నుంచి ఏ పండుగ సరిగ్గా తీసుకునే చేయకపోయినా వినాయక చవితి మాత్రం ఇంట్లో ప్రతి సంవత్సరం బాగా చేసేది. ఇప్పటికి కూడా వినాయక చవితి రోజు నాకు కుటుంబంతో ఉండడం నేను ఎప్పుడూ మిస్ అవ్వను. సో ఇట్లాంటి ఒక లక్ష్మీ గణపతి ఆలయానికి కమిటీ వాళ్ళ ప్రమాణ స్వీకారం చేయడం, చైర్మన్ ఎలెక్ట్ అవ్వడం మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ అలగసారి గారు చెప్పినట్టు ఇవాళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో వచ్చిన తర్వాత హౌ వీ కెన్ డెవలప్, ఎందుకంటే ఏరియా చిన్నగా ఉన్నా సరే దీని ప్రాముఖ్యత మా 42వ వార్డు కూటమి నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేక మా వార్డు కార్పొరేటర్ గారికి, మా పార్టీలో ఉండి మొత్తం నడిపిస్తున్న అక్కిరెడ్డి జగదీష్ గారికి, మా వార్డు నాయకులకు, 42వ వార్డు నాయకులకు, మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ పోస్టు కూటమి ప్రభుత్వం నుండి, తెలుగుదేశం పార్టీ నుండి గుర్తించి, ఈ ప్రభుత్వం నుండి నాకు గుర్తించి నాకు పోస్ట్ ఇచ్చినందుకు నేను తగిన న్యాయం చేస్తాను ఆలయానికి అని చెప్పి నిర్ణయించుకుంటున్నాను. విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంకి ఎండోమెంట్ తరపున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకుల్ని ఇక్కడ సభ్యులుగా చేర్చి ఈరోజు ఈ గణేష్ గుడికి చైర్మన్గా దువ్వి కాళీప్రసాద్ గారిని కూటమి నాయకత్వంలో ప్రభుత్వం ఎన్నుకొని, అలాగే ఆయన హయాంలో ఈ గుడి దినదిన అభివృద్ధి చెందుతుందని 42వ వార్డు తరపుని ఇక పదవి ఇచ్చినందుకు కూటమి నాయకులకు, వార్డు కార్పొరేటర్కు, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కర్ణ వెంకటరావున, అలాగే మా సెక్రటరీ రమణరావు గారు, అలాగే బీజేపీ అధ్యక్షులు గోవింద్ గారు, అలాగే జనసేన అధ్యక్షులు ముమ్మడి నాగమణి గారు, ఉమ్మడి కూటమిలో ఈ పదవులు ప్రతి పార్టీలోను కూడా పంచి 3 పార్టీలకి సమన్వయం చేసి ఈ యొక్క కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి కాళీ గారిని చైర్మన్ గా చేసినందుకు 42వ వార్డులో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన మన పార్లమెంట్ సభ్యులు భరత్ గారికి,
అలాగే మన టీడీపీ ప్రెసిడెంట్ పట్టాభిరామ్ గారికి, అలాగే మన గండిబాబుజీ గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన బుద్ధరాజు శివాజీ గారికి, అలాగే ఇక్కడ మా 42వ కార్పొరేటర్ ఆల్లీలావతి గారికి, అలాగే 42వ టీడీపీ నాయకులు ఆకిరెడ్డి జగదీష్ గారికి, అలాగే మన 42వ టీడీపీ ప్రెసిడెంట్ కన్నం వెంకటరమణ గారికి, అలాగే 42వ బీజేపీ ప్రెసిడెంట్ కన్నం గురు గోవింద్ సింగ్ గారికి, అలాగే 42వ జనసేన అధ్యక్షులు మొమ్మన్ నాగమణి గారికి, అందరూ కూడా ఇక్కడ ఇచ్చిన మన నూతనంగా ప్రమాణం చేసిన మన దువ్వి కాళీప్రసాద్ గారికి, అలాగే ఇక్కడ సభ్యులుగా ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆలయానికి మన కాళీప్రసాద్ గారు చాలా 60-70 సంవత్సరాలు కట్టిన దేవాలయం. సంవత్సరాల్లో ఏర్పడినటువంటి లక్ష్మీ గణపతి ఆలయం రైల్వే న్యూ కాలనీలో ఏర్పడినటువంటి వినాయక విగ్రహానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మన ఎంపీ భరత్ గారు కానీ, స్థానిక నార్త్ నియోజకవర్గం శాసనసభ్యులు కృష్ణకుమార్ రాజు గారు, వంశీకృష్ణ గారు, సీతారాం సుధాకర్ గారు, కూటమి సభ్యులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.